హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ అయితే రావడం జరిగింది. సో అసలు ఆ మెసేజ్ ఏంటి, ఆ మెసేజ్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, సో ఇలా ప్రతి ఒక్కటి కూడా, అలాగే ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, సో ఇలా ప్రతి ఒక్కటి కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కటి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అందరికి కూడా కంప్లీట్గా అర్థమవుతుంది కాబట్టి, సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసి, అలాగే మీకు ఇన్ టైంలో మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేయించుకుంటానికి వెళ్ళండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనకి ఫైనల్ కీ అయితే రావడం జరిగింది. అది ఆల్రెడీ నేను వీడియో కూడా చేసి పెట్టడం అయితే జరిగింది. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి దాన్ని కూడా ఒకసారి చూడండి. అండ్ దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే దీని తర్వాత మెరిట్ లిస్ట్కి సంబంధించి, ఫైనల్ రిజల్ట్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇండివిజువల్గా మీకు కావాలి అనేసి అంటే నేను మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి నేను దాన్ని లింక్ కూడా తీసి మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అది కూడా కమెంట్ సెక్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్గా నేను గైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని పెట్టుకుంటే నేను ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్గా మీకు ఒక సిస్టర్లా గైడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి చాలామంది స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన అప్డేట్స్ అయితే అడగడం జరుగుతుంది. దీనికి చాలామందికి అయితే మనకి ప్రీవియస్గా చూసినట్టయితే ఒక 2-3 డేస్ నుంచి మనకి చాలామందికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మెసేజెస్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ అలాగే ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, అండ్ దానికి సంబంధించి ఆ వచ్చిన మెసేజ్ కూడా ఎలా ఉంది, సో ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మన ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే కనుక చాలామందికి స్పోర్ట్స్ కోటాకు అప్లై చేసిన వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ అయితే రావడం జరిగింది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం రమ్మని మనకి మెసేజ్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ మెసేజ్ ఎలా ఉంది అని చూసినట్టయితే కనుక ఈ స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించి అప్డేట్ అనమాట. మనకి ఈ రేషియో అనేది 1:5 రేషియోలో, అంటే ఒక్క పోస్ట్ కోసం 5గురిని పిలుస్తున్నారనమాట. సో 5గురికి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, సో అందులోంచి ఒకరిని ఎంచుకోవడం అయితే జరుగుద్ది అనేసి అన్నట్టుగా 1:5 రేషియోలో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ బట్టి తీసుకోవడం జరుగుతుంది అనేసి ఇక్కడ మనకి ఒక పాయింట్లో తెలియజేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకి దీనికి సంబంధించి సెకండ్ పాయింట్ ఏంటి అనేసి అంటే మనల్ని 2/8/2025 అంటే ఆగస్ట్ 2, 2025 నుంచి 3/8/2025 లోపు మనకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఐజీఎంసీ స్టేడియం విజయవాడకి రమ్మనేసి మనకి డాక్యుమెంట్స్లో ఇచ్చిన మెసేజ్లో ఉండడం అయితే జరిగిందనమాట. ఐజీఎంసీ స్టేడియం, సో ఇది మనకి విజయవాడలో అయితే లొకేట్ అయ్యి ఉంది. అలాగే మనం టైమింగ్స్ గురించి చూసినట్టయితే కనుక మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 లోపు రావాలి అనేసి అన్నట్టుగా టైమింగ్స్ మనకి దాంట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అనేసి అంటే ఎవరైతే ఈ డిఎస్సి స్పోర్ట్స్ కోటాకి అప్లై చేశారో ఆ పర్టికులర్ పర్సన్ మాత్రమే అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంది. అంటే వాళ్ళకి బాగాలేదనో లేకపోతే సమ్ అదర్ రీజన్స్ చెప్పో ఆ పర్సన్ బదులు ఇంకొకరు ఎవరన్నా వెళ్ళి అక్కడ అటెండ్ చేస్తాను అండ్ ఆ డాక్యుమెంట్స్ అక్కడ జస్ట్ వాళ్ళ డాక్యుమెంట్సే కదా, నేను జస్ట్ చూపిస్తే సరిపోతుంది, సో అలా ఎవరు కూడా నెగ్లెక్ట్ చేసి ఆ పర్టికులర్ పర్సన్ కాకుండా వేరే వాళ్ళు అయితే వెళ్ళొద్దు. ఎందుకనేసి అంటే ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, ఎవరైతే అప్లై చేశారో ఆ పర్టికులర్ పర్సన్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం రావాల్సి ఉంటుంది అనేసి క్లియర్గా ఇక్కడ నోటిఫై చేయడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే అప్లై చేశారో ఆ పర్టికులర్ పర్సన్ మాత్రమే అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏపీ టెట్ అలాగే సీటెట్కి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఏపీ టెట్ సర్టిఫికెట్స్ అలాగే సీటెట్ సర్టిఫికెట్స్ కూడా తీసుకువెళ్ళాలి. అండ్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అనేసి అంటే మేము ప్రీవియస్గా రాసిన టెట్కి సంబంధించిన మార్క్స్ లిస్ట్ అయితే ఇప్పుడు మా దగ్గర లేదండి, ఎందుకనేసి అంటే మేము ఇప్పుడు కాదు ఎప్పుడో మంచిగా వచ్చిన మార్క్స్ ఉన్నాయి అండ్ ఈ మధ్యలో రాసిన వాటిలో మంచి మార్క్స్ అయితే రాలేదు, సో వాటిని ఎలా తీసుకోవాలి అనేసి అన్నట్టుగా చాలామంది అడుగుతున్నారు. సో నేను దీని గురించి కూడా నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో అది ఎలా అనేసి అంటే మనకి 2024 అనేసి మీరు ఏపీ డిఎస్సి 2024 అని క్లిక్ చేశారనేసి అంటే దాంట్లో మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ఫర్గెట్ ఆర్ నో క్యాండిడేట్ ఐడి ఆర్ ప్రీవియస్ టెట్ మార్క్స్ అనేసి ఉంది కదా. సో దీన్ని అయితే ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ అనేసి ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ కానీ లేకపోతే ఆధార్ నెంబర్ కానీ లేకపోతే హాల్ టికెట్ నెంబర్ కానీ ఏదైనా ఎంటర్ చేయొచ్చు. మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్లో గెట్ డీటెయిల్స్ అనేసి ఉందో దీన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సో మనకి టెట్ మార్క్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో నేను టెట్ మార్క్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని వీడియో కూడా పెట్టాను కదా. సో అలా డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని అక్కడికి తీసుకెళ్తే సరిపోతుంది. సో అలాగే ఏపీ టెట్ అలాగే సీటెట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక మెయిన్ పాయింట్ ఏమి ఇచ్చారు అనేసి అంటే క్యారీ 1 సెట్ ఆఫ్ గెజిటెడ్ ఆఫీసర్. మనకి గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఎవరైతే స్కూల్ హెచ్ఎమ్స్ ఉంటారో వాళ్ళనమాట. వాళ్ళని గెజిటెడ్ ఆఫీసర్స్ అంటారు. అంటే గ్రీన్ ఇంక్తో సైన్ చేసే వాళ్ళని చెప్పొచ్చు నార్మల్గా చెప్పాలంటే. సో వాళ్ళు సైన్ చేసిన ఏసెట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క కాపీస్ ఫోటో కాపీస్ అనేది క్యారీ చేయాలి. సో ఈచ్ పోస్ట్కి అప్లై చేస్తే ఎవరైతే పోస్టులకు అప్లై చేశారో ఆ ఈచ్ పోస్ట్కి కూడా గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేసిన యాసెట్ అనేది సో ఖచ్చితంగా ఒక ఫోటో కాపీ అనేది మెయింటైన్ చేయాలి అనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అనేసి అంటే నో టీఏ కానీ డిఏ కానీ. సో నో టీఏ డిఏ విల్ పేడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకి టీఏ డిఏ రెండు కూడా ఎలాంటివి కూడా పే చేయబడవు అనేసి కూడా అక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకొకటి ఏంటి అనేసి అంటే మనకి మెయిన్గా స్పోర్ట్స్లో మీరు స్పోర్ట్స్ కోటాకి పెడుతున్నారు కాబట్టి ఈ స్పోర్ట్స్లో అచీవ్మెంట్ మీరు ముందు ప్రీవియస్గా అయిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. అంటే నేషనల్కి సంబంధించి కానీ స్టేట్కి సంబంధించి కానీ సో ఈ అచీవ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒరిజినల్స్ అనేది మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే దానికి సంబంధించి మీకు ఏమైనా క్లిప్పింగ్స్ కానీ అంటే పేపర్ కటింగ్స్ కానీ రిలవెంట్ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ఉంటాయో సో వాటన్నిటిని కూడా మీరు అక్కడ సబ్మిట్ చేయడానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి సో మనకి ఇచ్చిన మెసేజ్లో అయితే ఇది ఉంది. కానీ చాలామందికి మెసేజ్ అయితే రాలేదు. అండ్ ఏంటి అనేసి అంటే కొంతమందికి వచ్చాయి ఇంకా కొంతమందికి రాబోతున్నాయి అనేసి అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఎవరికైతే మెసేజెస్ వచ్చాయి అనేసి అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మిగిలిన వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటి అనేసి అంటే సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్లాలని కూడా చాలామంది అడుగుతున్నారు. సో నార్మల్గా ఏదైతే డిఎస్సికి మీ సర్టిఫికేట్స్ తీసుకెళ్తారో సో ఆ సర్టిఫికేట్స్ క్యారీ చేస్తే సరిపోతుంది. సో అవి ఏంటి అని కూడా నేను నెక్స్ట్ చెప్తాను. సో అది కూడా మీరు ఒకసారి చూసుకుని మీరు క్లియర్గా చెక్ చేసుకుని పెట్టుకోవచ్చు. అండ్ వాటితో పాటు ఏపీ టెట్ అలాగే సీటెట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేసిన సర్టిఫికేట్స్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాటిని అడిషనల్గా క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ వాటితో పాటు మీకు ఏదైతే స్పోర్ట్స్ కోటాకి సంబంధించి సర్టిఫికేట్స్ ఉంటాయో అంటే స్పోర్ట్స్లో అచీవ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో సర్టిఫికేట్స్ సో వాటిని కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే డిఎస్సి డాక్యుమెంట్స్ కోసం చెప్పిన క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు కంప్లీట్గా అన్నీ కూడా చెక్ చేసుకుని మీరు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క డాక్యుమెంట్ని కూడా తరువుగా వెరిఫై చేసుకుని చెక్ చేసుకుని మీరు పెట్టుకుని తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇన్ టైంలో వెళ్ళి మీరు అక్కడ సబ్మిట్ చేస్తే సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బట్టి మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి సర్టిఫికేట్స్ ఏమేం కావాలి అనేసి మనకి క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. సో ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ అయితే బేసిక్ లెవెల్లో మొత్తం అంతా కూడా చెప్తాను. తర్వాత బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలని చూసినట్టయితే కనుక ఫస్ట్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అనేది కావాల్సి ఉంటుంది. అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనమాట. అండ్ 4th to 10th వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అనేది కావాల్సి ఉంటుంది. ఇది చాలామంది చాలా క్వైరీస్ అయితే చేశారు. చాలామంది కమెంట్ సెక్షన్లో కూడా అడగడం జరిగింది. నేను దీని గురించి బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని తర్వాత మనకి ఇంటర్ కూడా మార్క్ లిస్ట్ అనేది ఒరిజినల్ మార్క్ లిస్ట్ అనేది మార్క్ మెమో కావాల్సి ఉంటుంది. అండ్ మీరు డిగ్రీ కనుక పెట్టుంటే అక్కడ మీరు డిగ్రీ కానీ పీజీ కానీ కూడా పెట్టుంటే దానికి సంబంధించిన ప్రొవిజనల్ కానీ లేదు అనేసి అంటే ఓడి వచ్చేస్తే ఓడి అయినా సరే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మీరు బీఈడీ అయితే బీఈడీ, డిఈడీ అయితే డిఎడ్. సో ఈ రెండింటికి సంబంధించి ఒకవేళ మీరు రీసెంట్ పాస్ అవుట్ అయితే ప్రొవిజనల్ కూడా సరిపోతుంది. అండ్ టెట్ మార్క్స్కి సంబంధించి మార్క్స్ మెమో కూడా ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అది ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలని చాలామంది అయితే అడుగుతున్నారు. సో దాని గురించి కూడా నేను క్లియర్గా ముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. అండ్ దాని తర్వాత మనకి అలాగే మనం డిఎస్సి అప్లై చేసిన డిఎస్సి అప్లికేషన్ ఫామ్ కూడా జిరాక్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే డిఎస్సి ర్యాంక్ కార్డ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్ ఏదైతే వస్తుందో దాని జిరాక్స్ కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఆ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అండ్ ఫొటోస్ అనేవి 8 to 12 వరకు కూడా అంటే ఒక సెట్ ఆఫ్ ఫొటోస్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట.
అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్‌కి సంబంధించి కూడా చాలామంది అడిగారు. అంటే పాత సర్టిఫికేట్ సరిపోద్దా? లేదంటే కొత్తది చేసుకోవాలా? ఇలా చాలామంది అడిగారు. సో, దాని గురించి కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మీ ఐడీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్ ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు క్లియర్‌గా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా చూసి అది అన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. మనకి ఫస్ట్ ఎస్ఎస్సి ఒరిజినల్ మార్క్ మెమో ఉంటే సరిపోతుందనమాట. అంటే 10th క్లాస్‌కి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటే మన దగ్గర సరిపోతుంది. అండ్ దాని తర్వాత మనకి 4th టు 10th వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అండ్ ఈ స్టడీ సర్టిఫికేట్స్ దేనికి అంటే మీరు ఏదైతే డిస్ట్రిక్ట్‌కి పెట్టారో, ఏదైతే డిస్ట్రిక్ట్ అప్లై చేశారో ఆ డిస్ట్రిక్ట్‌కి మీరు లోకలా, నాన్ లోకలా అనేది ఈ స్టడీ సర్టిఫికేటే నిర్ణయిస్తుందనమాట. దీన్ని బట్టి మీరు లోకలా లేకపోతే నాన్ లోకలా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఒకవేళ ఈస్ట్ గోదావరిలో పుట్టి ఈస్ట్ గోదావరిలోనే పెరిగారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈస్ట్ గోదావరిలోనే పుట్టి ఈస్ట్ గోదావరిలోనే పెరిగి అక్కడే చదివారు అనుకోండి. సో, మీరు 4th టు 10th వరకు కూడా అక్కడే చదివారు. సో, అక్కడ సర్టిఫికేట్స్ ఉన్నాయనుకో మీరు అక్కడే లోకల్ అనమాట. లేదు మీరు ఈస్ట్ గోదావరిలో పుట్టారు. మీరు ఈస్ట్ గోదావరిలో పుట్టారు కాబట్టి ఇక్కడే మీరు ఎగ్జామ్ రాశారనుకోండి. సో, మీరు ఇక్కడే లోకల్‌కి సంబంధించి అది అప్లై చేసుకుని ఈస్ట్ గోదావరిలో ఎగ్జామ్ రాశారు. కానీ మీ స్టడీ అంతా కూడా వెస్ట్ గోదావరిలో జరిగిందనుకోండి. అంటే ఒక 4th టు 10th వరకు అడుగుతున్నారు కదా! మీరు ఒక 6th టు 10th వరకు కూడా వెస్ట్ గోదావరిలో చదివారనుకోండి. సో, అప్పుడు మీ లోకల్ వచ్చేసి వెస్ట్ గోదావరి అవుతుందనమాట. అంటే మేము ఈస్ట్ గోదావరిలో పుట్టాము. జస్ట్ స్టడీ ఒకటే అక్కడ అయింది అనేసి అనడానికి అవ్వదు. ఎందుకనేసంటే మీరు ఎక్కడైతే మీ స్టడీ ఉందో, ఎక్కడైతే స్టడీ అయ్యిందో మీది, సో, ఆ ఏరియాకి సంబంధించి అదే మీ లోకలా, నాన్ లోకలా అనేది డిస్ట్రిక్ట్‌ని డిసైడ్ చేస్తుందనమాట. లేదు జస్ట్ మినిమమ్ ఒక 4 ఇయర్స్ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుందనమాట. 4 టు 5 ఇయర్స్ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. అంటే మరి 4th టు 10th వరకు చాలామంది అంటున్నారు ఏంటంటే, నేను చిన్నప్పుడు చదివిన స్కూల్స్ ఇప్పుడు ఏం లేవక్క. సో, ఇలా అంటున్నారనమాట. సో, మీరు ఏం చేస్తారంటే బెటర్ మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా! సో, ఆ సర్టిఫికేట్ మీరు ఖచ్చితంగా తీసుకోండి. అది మనకి వీఆర్ఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, లేకపోతే గ్రామ సచివాలయంలో కానీ మనకి తీసుకోవచ్చనమాట. సో, అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి కనుక్కొని మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉంటే మీకు కొంచెం ప్రాబ్లమ్ ఉండదనమాట. సో, మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడైతే మీరు స్టడీ అంతా కూడా అయ్యిందో అక్కడికి వెళ్ళి మీరు ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే కొంతమంది ప్రైవేట్‌గా చదివాము అనేసి అంటున్నారు. సో, ప్రైవేట్‌గా చదివిన వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే మీరు లోకలా, నాన్ లోకలా అనేది ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ వల్ల కూడా తెలుస్తుంది కాబట్టి, సో, ప్రైవేట్‌గా ఎవరైతే చదివారో వాళ్ళు ఖచ్చితంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్‌ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. అలాగే మనకి దీని తర్వాత ఇంటర్ మార్క్ మెమో అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంటర్ కూడా జస్ట్ ఒరిజినల్ మార్క్ లిస్ట్ అంటే మనకి షార్ట్ మెమో ఒకటొస్తుంది, లాంగ్ మెమో ఒకటొస్తుంది ఇంటర్‌కి సంబంధించి ఓడి. సో, దానికి సంబంధించి మనకి లాంగ్ అయినా లేకపోతే షార్ట్ అయినా సరే ప్రాబ్లమ్ ఉండదు. మాక్సిమం లాంగే తీసుకెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. ఆ ఒరిజినల్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో అది లాంగ్ అయితే ప్రిఫర్ చేయండి. అండ్ దాని తర్వాత మీరు ఒకవేళ డిగ్రీ పెట్టారు అనేసి అంటే కనుక డిగ్రీకి సంబంధించిన ఓడి లేదా ప్రొవిజనల్ ఈ రెండిట్లో ఏదైనా సబ్మిట్ చేయొచ్చు. జస్ట్ మనకి అది కంప్లీట్ అయింది అనేసి అన్న అనుమ కోసం జస్ట్ ఓడి కానీ ప్రొవిజనల్ కానీ సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ మీరు పీజీ కూడా పెట్టుంటే కనుక ఆ పీజీకి సంబంధించిన ఓడి కానీ ప్రొవిజనల్ కానీ రెండిట్లో ఏదైనా సరే మీరు తీసుకెళ్ళే ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే మీరు డీఎడ్ కానీ బీఎడ్ కానీ చేసుంటే కనుక వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొంతమంది జస్ట్ అంటే ఈ ప్రీవియస్ ఇయరే జస్ట్ బీఈడీ కానీ డీఎడ్ కానీ చేసిన వాళ్ళు కూడా రాయడం అయితే జరిగింది. సో, వాళ్ళు మాత్రం మీకు ఎగ్జామ్ రాసిన వెంటనే ప్రొవిజనల్ అయితే వస్తుంది. ఓడి అయితే రాదు కానీ ప్రొవిజనల్ అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి జస్ట్ ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేసినా సరే సరిపోతుంది. అండ్ బీఈడీకి కూడా అంతే. డీఎడ్ అయినా సరే బీఎడ్ అయినా సరే సేమ్. మీరు వచ్చిన ప్రొవిజనల్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఓడి వస్తే ఓడి సబ్మిట్ చేయొచ్చు. అండ్ కొంతమంది ఏమడుగుతున్నారంటే నేను ఎప్పుడో 10th క్లాస్ ఎప్పుడో నేను డిగ్రీ చేశాను. సో, అప్పుడుకి సంబంధించి ఓడి తీసుకోలేదు. సో, ప్రొవిజనల్ సబ్మిట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. మ్యాక్సిమం అంటే మీరు రీసెంట్ పాస్అవుట్ అయితే కనుక ప్రొవిజనల్ సబ్మిట్ చేస్తే ఒప్పుకుంటారు. కానీ ఎప్పుడో అయితే ఖచ్చితంగా మీరు ఓడి అయితే తీసుకోండి వెళ్ళి. ఎందుకనేసి అంటే ఓడి మీకు చాలా ఇంపార్టెంట్. సో, దాన్ని ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర. సో, ఒకవేళ అడిగితే ఇన్ కేస్ అడగకపోతే పర్లేదు. అడిగితే కనుక ప్రాబ్లం అవుద్ది కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడో పాస్అవుట్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఓడి తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మనకి పీజీకి సంబంధించి అది ప్రొవిజనల్ అయినా రిలవెంట్ డాక్యుమెంట్స్ అయినా సబ్మిట్ చేయమన్నారు కాబట్టి
ఆ పీజీ ఓడి అయినా ప్రొవిజనల్ అయినా ఏదైనా సరిపోతుంది. అండ్ అలాగే టెట్కి సంబంధించి చాలామంది ప్రీవియస్గా చాలా టెట్స్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి ఆ టెట్ మార్క్స్ గుర్తులేవక్క లేదు అనేసి అంటే అవి సబ్మిట్ చేయడానికి మా దగ్గర పేపర్ లేదు, సో ఇలా చాలామంది అంటున్నారు. సో దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో అది కూడా నేను క్లియర్గా చెప్తాను. సో అలా డౌన్లోడ్ చేసుకుని మీరు జస్ట్ అది ప్రింట్అవుట్ తీసుకుని అది మీ దగ్గర పెట్టుకోండి. అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కాబట్టి మీకు ఏదైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో, అంటే ఒకవేళ మీకు 2018లో రాసినప్పుడు తక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, ఇప్పుడు మొన్న రాసిన టెట్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, సో ఎక్కువ మార్క్స్ వచ్చిన దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎక్కువ మార్క్స్ వచ్చిన దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అది ఎలా తీసుకోవాలని కూడా నేను చెప్తాను. అలాగే ఏపీ టెట్కి అలాగే డిఎస్సికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అనేసి అంటే, చాలామంది ఏపీ టెట్ అలాగే డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ టెట్ మార్క్స్ ఎలా చూడాలి అనేసి అయితే అడుగుతున్నారనమాట. సో అది కూడా ఎందుకనేసి అంటే మనం దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంతమందికి అవి గుర్తులేదు, ఎందుకంటే చాలా టెట్స్ రాసిన వాళ్ళు అయితే మనకి చాలామంది ఉన్నారు. సో దాన్ని కూడా నన్ను చాలామంది పర్సనల్గా అడగడం జరిగింది, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు. సో దాన్ని కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక్కడ ఏపీ టెట్ డిఎస్సి 2024 అని అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇలాగ కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఏపీ టెట్ జూలై 2024 అనేసి ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. సో మనం ఇలా ఈ జూలై 2024 వెబ్సైట్లోకి ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మనకి అందరికీ కూడా చాలా మందికి తెలుసు 2024 వెబ్సైట్ ఎలా ఉండేది ఏపీ టెట్కి సంబంధించి అని. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో సో అది ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ఫర్గెట్ ఆర్ నో క్యాండిడేట్ ఐడి ఆర్ ప్రీవియస్ టెట్ మార్క్స్ అనేసి ఉంది కదా. సో దీన్ని అయితే ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ అనేసి ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ కానీ లేకపోతే ఆధార్ నెంబర్ కానీ లేకపోతే హాల్ టికెట్ నెంబర్ కానీ ఏదైనా ఎంటర్ చేయొచ్చు. మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్లో గెట్ డీటెయిల్స్ అనేసి ఉందో దీన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు తెలియడం కోసం నేనైతే మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనేసి ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా డీటెయిల్స్ ఫౌండ్ అనేసి వస్తుంది. అది ఓకే చేసుకుంటే మనకి ఇలా అయితే వచ్చేస్తాయి అనమాట మనకి మార్క్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ స్కోరు అలాగే మీ పేపరు మీ నేము అలాగే హాల్ టికెట్ నెంబరు ఇక్కడ అలాగే మంత్ ఎప్పుడు రాశారు అనేసి కూడా ఇక్కడ మీకు ఇలాగా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ ఏపీ టెట్ 2018కి సంబంధించి 2017కి సంబంధించి 2024కి సంబంధించి ఇక్కడ మనకి ఎప్పుడెప్పుడు పెట్టారు అనేసి అని ఇలా కంప్లీట్గా 18 నుంచి 24 వరకు పెట్టినవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళైతే 4 రాశారు. సో ఇలా అయితే మీకు కంప్లీట్గా టెట్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఇలా డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి చాలా మంది క్వైరీస్ అయితే అడుగుతున్నారు. మెయిన్గా ఉమెన్స్ ఎవరైతే పెళ్ళైన వాళ్ళు ఉంటారో వాళ్ళు క్యాస్ట్లో అలాగే ఆధార్ కార్డులో మాకు ఫాదర్ నేమ్ బదులు హస్బెండ్ నేమ్ మార్పించేసుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అడుగుతున్నారు. మ్యారీడ్ ఉమెన్స్ అందరికీ కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం కూడా పెట్టరు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మ్యారేజ్ అయిన తర్వాత మారుతుంది కాబట్టి సో దానికైతే ఎలాంటి అబ్జెక్షన్ కూడా ఉండదన్నమాట. సో ఒకవేళ మీకు ఇద్దరికి కూడా సేమ్ క్యాస్ట్ అయితే అది కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఇంటర్ క్యాస్ట్ అయినా సరే ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో జస్ట్ మీ దగ్గర అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ దాంతోపాటు ఏంటంటే చాలామంది ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్డేట్ చేసిందే సరిపోతుందా లేకపోతే 2018లో తీసుకున్నదైనా అలా తీసుకున్నదైనా సరిపోతుందా అని అడిగారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది దీని గురించి. అయినా సరే చాలామంది అడుగుతున్నారు. మీరు డిఎస్సి అప్లై చేసినప్పుడు డిఎస్సి ఎప్పుడైతే అప్లై చేశారో అప్పుడు మీరు ఖచ్చితంగా క్యాస్ట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఉన్న నెంబర్ అయితే మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు సబ్మిట్ చేసినప్పుడు మీకు అక్కడే ఇచ్చేసాడు. ఒకవేళ ఓకే అయితేనే మీకు అది సబ్మిట్ చేసుకోవడానికి అయ్యింది. లేదు అనేసి అంటే మిమ్మల్ని మళ్ళీ ఒకసారి దాన్ని అప్డేట్ చేసుకోమనేసి మీకు అది డిఎస్సి అప్లై చేసేటప్పుడు ఇవ్వడం జరిగింది. సో మీరు ఆల్రెడీ డిఎస్సి అప్లై చేసుకున్నారు అనేసి అంటే అప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ సరిపోతుంది. ఒకవేళ లేదు మేడం అది మరీ పాతది అనేసి అనుకుంటే కనుక మీరు ఈ లోపలనే మీరు ఒకసారి అది రెన్యూవల్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. లేదు అనేసి అంటే మీరు అప్పుడున్నది సరిపోతుంది. ఒకవేళ మీరు పెట్టుకోండి, ఒకవేళ వస్తే వెళ్ళండి కూడా, లేదు అనేసి అంటే మీకు అప్పుడున్నది సరిపోతుంది. సో కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ క్యాస్ట్కి సంబంధించి, ఎందుకంటే ఆల్రెడీ మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఇచ్చారు. సో అది మీకు ఓకే అయ్యింది. సో ఓకే అయిన తర్వాతనే మీరు ఎగ్జామ్ రాయడం జరిగింది కాబట్టి మీకు అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు దానికి సంబంధించి. ఒకవేళ మీరు పెట్టాలి అనేసి అనుకుంటే మళ్ళీ పెట్టుకుంటే అది ఈ లోపలికి వచ్చేస్తే ఓకే పర్లేదు, లేదు అనేసి అంటే మీకు ఇది ఉన్నా సరే నో ప్రాబ్లం. అలాగే బీసీ వాళ్ళు నాన్ క్రిమిలేరియల్ సర్టిఫికేట్ చేయించుకోవాలా అనేసి అడుగుతున్నారు. ఇది స్టేట్ గవర్నమెంట్దే కాబట్టి నాన్ క్రిమిలేరియల్ సర్టిఫికేట్ నీడ్ కాదు.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఓసీ వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్లో ఎవరైతే పెట్టారో వాళ్ళు అయితే మీకు 1 ఇయర్ అయితే వ్యాలిడిటీ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కోసం సర్టిఫికేట్ కోసం 1 ఇయర్ అయితే వ్యాలిడిటీ ఉంటుంది. మీకు కనుక ఒకవేళ వ్యాలిడిటీ అయిపోతే మీరు రెన్యువల్ చేయించుకోవాలి దాన్ని. లేదు మాకు ఇంకా వ్యాలిడిటీ ఉంది అంటే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యే లోపు వరకు కూడా ఆగుద్ది, మాకు ఆ వ్యాలిడిటీ ఇంకా ఎక్కువ ఉంది అనేసి అంటే కనుక మీరు దాన్ని రెన్యువల్ ఏం చేయించుకోకర్లేదు. లేదు మేబీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యే లోపలికి అయిపోతుందేమో అనేసి మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా దాన్ని ఒకసారి రెన్యువల్ చేయించుకోండి. ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని ఒకవేళ డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా రెన్యువల్ చేయించుకోండి. ఎందుకంటే మీరు చూసుకోండి, ఎందుకంటే 1 ఇయర్ ఉంటుంది దాని సర్టిఫికేట్ వ్యాలిడిటీ. సో ఆ వ్యాలిడిటీ అయిపోతుంది అనేసి అనుకుంటే ఖచ్చితంగా రెన్యువల్ చేయించుకోండి. అండ్ అలాగే దీంతో పాటు మనకి డిఎస్సి అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే డిఎస్సి మార్క్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్ ఉంటుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అప్లికేషన్ ఫామ్ అనేది జిరాక్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. సో దాన్ని కూడా అక్కడికి తీసుకెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మీకు ఫొటోస్, మెయిన్గా ఫొటోస్ ఎన్ని తీసుకెళ్ళాలి అని కూడా చాలామంది అడుగుతున్నారు. ఫొటోస్ చూసినట్టయితే కనుక మనకు ఖచ్చితంగా ఒక సెట్ అంటే 8 to 12 ఫొటోస్ అనేది ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. ఎందుకనేసి అంటే మనకు అక్కడ ఎన్ని యూజ్ అవుతాయో మనం చెప్పలేము. సో ఒక సెట్ ఆఫ్ ఫొటోస్ తీసుకెళ్ళిపోతే మీకు మిగిలితే మళ్ళీ తెచ్చేసుకుంటారు, నో ప్రాబ్లం. సో మ్యాక్సిమం 8 to 12 ఫొటోస్ అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. అండ్ మీరు ఒకవేళ ఇప్పటికీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉంటే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలామంది రాయడం జరిగింది. సో ఇప్పటికీ మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉంటే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేసి ఉంటుంది. అంటే మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అనేసి అన్నట్టుగా ఒక సర్టిఫికేట్. సో ఆ సర్టిఫికేట్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఏపీడిఎస్సి 2025కి సంబంధించి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్. సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగచ్చు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా దీనికి సంబంధించిందే కాదు ఇంకా మిగిలినవి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ అవుతుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీలాంటి చాలా మందికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో వాళ్ళ వరకు రీచ్ అవ్వడానికి అయితే ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఇంకా చాలా యూస్ఫుల్ అప్డేట్స్ అయితే మీ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో ఇది మనకి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి అప్డేట్ అనమాట. సో ఇది మనకి చాలా తక్కువ మందికి మాత్రం ఇప్పుడు మెసేజెస్ అయితే రావడం జరిగింది. సో నేను ఏదైతే మెసేజ్ మీకు ప్రొవైడ్ చేశానో అలా అయితే మెసేజ్ అయితే రావడం జరిగింది. సో ఇంకా ఇది ఇన్ ప్రాసెస్లో ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. రాని వాళ్ళు ఎవరు కూడా కంగారు పడొద్దు. ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా సెషన్స్ వైజ్గా మెసేజెస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. సో ఇది మనకి ఏపీడిఎస్సి స్పోర్ట్స్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట. దీన్ని తరోగా చెక్ చేసుకుంటూ ఉంటే మనకి ప్రతి ఒక్క అప్డేటు కూడా క్లియర్గా దీంట్లో ఇస్తారు. సో దాన్ని బట్టి మనం తరువుగా దీన్ని చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఇది మన స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా మనకి ఎన్నెన్ని ఉన్నాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా చూసుకోవడానికి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి ప్రతి ఒక్కటి కూడా ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎనెక్సర్ కానీ లేదంటే స్పోర్ట్స్ వేకెన్సీస్కి సంబంధించి సో ప్రెస్ నోట్ ఇలా ప్రతి ఒక్కటి కూడా దీంట్లో ఉండబోతుంది అనమాట. సో వీటన్నిటిని కూడా కొంచెం తరువుగా చెక్ చేసుకుంటూ ఉంటే మనం ప్రతిసారి మనకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడిగితే నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ మెరిట్ లిస్ట్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇవ్వడం జరుగుద్ది. సో ఆ మెరిట్ లిస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే అంటే కొంతమంది సర్వర్ ఇష్యూస్ ఉంటాయి అండ్ అలాగే కొంతమందికి ఓపెన్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా నేను పర్సనల్గా లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను మిమ్మల్ని ఒక సిస్టర్లా గైడ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.